1905లో ఏర్పడ్డ ఆదిలాబాద్ 4 జిల్లాలుగా విడిపోయింది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఆదిలాబాద్ను పరిపాలనా సౌలభ్యం కోసమే విభజిస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. మంచిర్యాల, కొమరం భీం, నిర్మల్ జిల్లాగా ఇవాల్టి నుంచి పాలన సాగిస్తాయి. అడవుల జిల్లా ఆదిలాబాద్ 4 జిల్లాలుగా విడిపోయింది. ఆదివాసుల ఆరాధ్య దైవం కొమరం భీం పేరుతో ఏర్పడిన కొత్త జిల్లాను అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రారంభించారు. కలెక్టర్ ఆఫీసులో జాతీయ జెండా ఎగురవేసిన మంత్రి ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేశారు. అభివృద్ధికి నోచుకుని ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పడడం సంతోషంగా ఉందన్నారు మంత్రి. కలెక్టర్గా చంపాలాల్, ఎస్పీగా సన్ప్రీత్ సింగ్ బాధ్యతలు తీసుకున్నారు. పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల యొక్క ఫలాలన్నీ కూడా ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాన్ని ఈ రోజు ఉన్నటువంటి 10 జిల్లాలకు పాటుగా 21 జిల్లాలు చేసుకున్నటువంటి విషయం మరి ఈ సందర్భంగా మీ అందరికీ, ఎందుకంటే ఈ రోజు శుభదినం, మరి ఇలా మనందరికి కూడా విజయదశమి దసరా పండుగ కాబట్టి ఈ విజయదశమి దసరా పండుగ సందర్భంగా మరి ఈనాడు మరి కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మీ అందరికి కూడా మరొకసారి దసరా పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పునర్విభజనలో భాగంగా నిర్మల్ జిల్లాగా ఏర్పడింది. కొయ్య బొమ్మలకు ప్రసిద్ధిగాంచిన నిర్మల్ జిల్లాగా ఏర్పడడం సంతోషంగా ఉందన్నారు మంత్రి ఐకేరెడ్డి. నిర్మల్ జిల్లాను ప్రారంభించిన ఆయన కొత్త కలెక్టరేట్లో జెండా ఆవిష్కరించారు. పరిపాలనలో మార్పు కోసమే ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ కలెక్టర్గా ఇల్లం భర్తీ, ఎస్పీగా విష్ణు వారియర్ బాధ్యతలు స్వీకరించారు. విజయదశమి అంటేనే విజయాలకు పేరు చెందినటువంటి విజయదశమి రోజున నిర్మల్ జిల్లా ప్రారంభోత్సవం చేయడం నిజంగా కూడా ఎంతో అదృష్టంగా ఉంది. నిర్మల్ జిల్లా ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇటు కోల్బెల్ట్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన మంచిర్యాలను జిల్లాగా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ జిల్లాను ఎక్సైజ్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ పద్మారావు ప్రారంభించారు. జిల్లా కలెక్టరేట్లో జెండా ఎగురవేసిన ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆఫీసులో ప్రత్యేక పూజలు చేశారు. కలెక్టర్గా ఆర్వి కర్ణన్ బాధ్యతలు స్వీకరించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పేసుకుని కొత్త జిల్లాల్లో పాలన ఈ దసరా పండుగ శుభ సందర్భంగా ప్రారంభమైనది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కృతజ్ఞ మంచిర్యాల జిల్లాను నా చేతుల మీద ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. మొదలుగా 10 జిల్లాలు ఎక్కువ ఉంటే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం కన్సిడర్ చేసినప్పుడు వారికి మళ్ళీ అనిపించింది, లేదు ప్రజల దగ్గర నుంచి ఇంకా ఎక్కువ డిమాండ్ వస్తుంది, 31 జిల్లాలు చేస్తే బాగుంటుందని చెప్పి కేసీఆర్ గారు ఆ నిర్ణయానికి మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే ప్రజల వైపు ఉండి ప్రజల సమస్యలు అర్థం చేసుకొని వారు ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో తెలంగాణ ప్రజలందరూ కూడా వారికి అభినందిస్తున్నారు. మేమందరం కూడా వారికి ఆహ్వానిస్తూ వారి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారికి మేము కృతజ్ఞతలు. 3 జిల్లాల్లో ఏర్పాటైన తహసీల్దార్ ఆఫీసులు, కొత్త పోలీస్ స్టేషన్లను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. కొత్త జిల్లాలతో 4 ప్రాంతాల్లో సంబురాలు చేసుకున్నారు ప్రజలు.